నార్సింగి జిల్లా ప్రజా పరిషత్ 1988 బ్యాచ్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మరి వారి గురువులు ఇక్కడ ముకుంద్ రెడ్డి సార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఎలా అనిపించింది వీళ్ళు చేసిన ఈ 36 సంవత్సరాలు అంటారు వీళ్ళు మరి 36 సంవత్సరాల నుండి మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకొని మీకు తెలిసి గురు పూజోత్సవం రోజు మంచి కార్యక్రమం మొదలు పెట్టుకున్నారు వాళ్ళు. దీని నుంచి నేను చెప్పండి. గురు పౌర్ణమి నాడు, ఈరోజు పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి నాడు 36 సంవత్సరాల క్రితం మా దగ్గర విద్యను అభ్యసించినటువంటి ఈ 140 మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఆప్యాయత అనురాగాలతోటి, ప్రేమతోటి గుర్తుపెట్టుకొని గురువుకు ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని కల్పించి ఈరోజు ఇక్కడికి పిలిచి సన్మానం చేసి జీవితంలో ఆచార్య దేవోభవ అనేటటువంటి పదానికి నిజమైన అర్థాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వీళ్ళు రూపొందించిండ్రు. ఈ కార్యక్రమంతో నిజంగా మా జన్మ తరించింది అని నేను భావిస్తున్నాను. సార్, మీరు మా విద్యను అభ్యసించి వివిధ రంగాలలో సంతోషంగా ఉన్న దాంట్లో హాయిగా కాలం గడుపుతున్నాను. కానీ నేను మీ అందరి యొక్క పరిచయం విన్నప్పుడు మీ పిల్లలు, చాలా మంది పిల్లలు ప్రయోజకులయ్యి ఐటీ ఇండస్ట్రీస్ లో మిగతా రంగాలలో ఆరితేరుతున్నారని చెప్పినప్పుడు మేము అనుకున్నాము, మేము నేర్పిన విద్యకు పరిష్కారం దొరికింది, సార్థకమైందని చెప్పి మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే ఆ రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గురువులు, అప్పటి విద్యా విధానం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం వేరు. కాబట్టి మేము నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో భరించిపోయినామని భావిస్తున్నాం. కార్యక్రమం అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మేము ఒక 35 ఇయర్స్ వెనకకి వెళ్ళిపోయి మళ్ళీ మేము 10th క్లాస్ స్టూడెంట్స్ లాగా అనిపిస్తున్నాం. ఫస్ట్ చిన్నప్పటి ఫేస్లన్నీ గుర్తొస్తున్నాయి. ఒక్కొక్కరిని గుర్తు చేసుకోవాలంటే ఫస్ట్ సదానంద్ అంటే ఇట్లుంటుండే, రాజేందర్ అంటే ఇట్లుంటుండే, ఇట్లా ఒక్కొక్కరు చిన్నగా ఉన్నప్పుడు ఫేస్లు మాకు గుర్తొస్తున్నాయి. తర్వాత మనము ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేదు, చుట్టాలతో షేర్ చేసుకోలేదు, ఫ్రెండ్స్ తో ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవచ్చు. జయకృష్ణ చెప్పే స్పీచ్ లో ఏమని, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు, మేము ఉన్నాము, మేము ఫ్రెండ్స్ ఉన్నాము, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా షేర్ చేసుకోవచ్చు అని. అది కొండంత ధైర్యం. చేసినా చేయకున్నా తర్వాత విషయం.